హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 అంచనాలకు మించి ముందుకు సాగుతుంది అని చెప్పవచ్చు. ఏమాత్రం అంచనాలు లేకుండా ఈ సీజన్ ప్రారంభమైంది. రణరంగం అంటూ బిగ్ బాస్ ఏవేవో కథలు చెప్పినా కూడా కనీసం చదరంగంలా కూడా ఈ ఆట లేదు అని అందరూ పెదవి విరిచారు. కానీ వారాలు గడిచే కొద్దీ ఈ సీజన్కే అత్యధిక టీఆర్పీ రేటింగ్తో దూసుకుపోతుంది బిగ్ బాస్ సీజన్ 9. ఇక ఈరోజు వీకెండ్ కావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున హౌస్ మేట్స్తో మాట్లాడటం జరిగింది. ఈ సమయంలో సుమన్ శెట్టితో మాట్లాడుతూ తొలిసారి ఈ సీజన్లో సుమన్ శెట్టిపై ఫైర్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా సుమన్ శెట్టి, నువ్వు అసలు ఇంట్లోనే ఉన్నావా లేక ఎక్కడికైనా పిక్నిక్కి వెళ్ళావా ఈ వారం పాటు అనడంతో, సార్ నేను ఇంట్లోనే ఉన్నాను, గేమ్స్ కూడా ఆడుతున్నాను, అందరితో మాట్లాడుతున్నాను అంటే, ఎక్కడ ఆడుతున్నావు సుమన్ శెట్టి? కేవలం భరణి అన్నతో మాట్లాడటానికే నీకు సమయం సరిపోవడం లేదు కదా, మిగిలిన వారితో ఎక్కడుంటున్నావు? ఏ టాస్క్ ఆడావు? నువ్వు హారికతో ఆడిన ఆ ఒక్క టాస్క్ తప్ప మిగతా ఎందులో అయినా పర్ఫార్మెన్స్ చేసావా? కనీసం కామెడీ చేయడానికి ట్రై చేస్తున్నావా? లేదు. ఒక మూలను కూర్చొని ఉంటున్నావు. ఏదో టాస్క్ వచ్చినప్పుడు పర్ఫార్మెన్స్ ఇస్తున్నావే తప్ప ఆ తర్వాత గుట్టు చప్పుడు కాకుండా ఉన్నావా లేవా అనిపించేంతలా సైలెంట్గా ఉంటున్నావు. సైలెంట్గా ఉండేదానికి బిగ్ బాస్ హౌస్లో దీనికి, మీ ఇంట్లో ఉంటే హ్యాపీగా ఉంటావు కదా అంటూ క్వశ్చన్ చేయడంతో, సారీ సార్, ఇకపై వచ్చే వారం ఖచ్చితంగా కూడా నేను మంచిగా ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను అంటే, సరే చూద్దాం, నువ్వు వచ్చే వారం వరకు ఈ ఇంట్లో కొనసాగితే ఆ తర్వాత ఎంటర్టైన్ చేయాలా లేక మరేదైనా చేయాలో ఆలోచిద్దాంలే సుమన్ శెట్టి అనడంతో, సార్ నేను ఖచ్చితంగా వచ్చే వారం ఎంటర్టైన్ చేస్తాను, మీకు మాటిస్తున్నాను అంటూ సుమన్ శెట్టి అయితే చెప్తున్నాడు. ఏదేమైనా కూడా సుమన్ శెట్టి గ్రాఫ్ ఈ వారం భారీగా పడిపోయింది అని చెప్పవచ్చు. ఈ వారం స్క్రీన్ స్పేస్ తక్కువ రావడం, పెద్దగా ఇంపాక్ట్ చూపించకపోవడం కూడా సుమన్ శెట్టికి మైనస్గా మారింది. మరి నాగార్జున సుమన్ శెట్టితో మాట్లాడిన ఈ మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.